ఓకే, నిన్న ఏం చెప్తున్నాము లాస్ట్ క్లాసు? ఇఫ్ కండిషన్ చెప్పుకున్నాం సార్. బేసిక్ కదా స్టార్టింగ్. బేసిక్స్ ఇఫ్ కండిషన్ లో 2 మోడల్స్ చెప్పారు. ఓకే ఓకే, జియో రూటర్ నుంచి కనెక్ట్ అవ్వు. అయ్యిందండి సార్. నేను ఒక సాఫ్ట్వేరు చెప్తాను, చెప్పండి అది డౌన్లోడ్ చేయి. చెప్పండి సార్. ఇప్పుడు ఒక నిమిషం, స్క్రీన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది సార్. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎనీ డెస్క్. నెంబర్ చెప్పు. ఓపెన్ చేసి నెంబర్ చెప్పు. హర్ష, ఎనీ డెస్క్ ఐడియా ఉంది కదా నీకు? సార్ అక్కడ సైడ్ నెంబర్ సార్. డబుల్ క్లిక్ చేస్తే ఎనీ డెస్క్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయింది సార్. అక్కడ ఒక నెంబర్ ఉంటుంది సార్ 833 659. ఒక నిమిషం 833 659 226. రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ కొట్టాలి సార్. నీకు పని చేయని ప్రోగ్రాము ఓపెన్ చేయండి, నాకు కనిపిస్తుంది. రన్ చేయి. హర్ష లైన్లో ఉండు. ఓకే సార్. ఒకసారి ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయి, ఇఫ్ కండిషన్స్ అవి. హర్ష రన్ చేయి, సేవ్ చేయి. ఓకేనా? ఓకే, లాగౌట్ చేసే, డిస్కనెక్ట్ చేసి దాంట్లో జాయిన్ అవ్వు. దాంట్లో జాయిన్ అవ్వు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ కండిషన్. ఓకేనా? ఎల్స్ కోలన్ ఉంటుంది, ఇక్కడ కోలన్. ఒక లైన్ రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ లైన్స్ రాసుకోవచ్చు. సూట్ అంటే ఇక్కడ ఏంటంటే ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. రాసుకోండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. పాజిటివ్ or negative number. Okay, if using if else. Write a program to take any number and find it is positive or negative number using if else. చూడండి, నేను రాస్తాను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని. నెంబర్ తీసుకోవాలి, ఎంటర్ నెంబర్. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0, ప్రింట్ పాజిటివ్ నెంబర్. ఎల్స్ నెగిటివ్ నెంబర్. ఓకేనా? ఎల్స్ రాసుకోండి. చందు రాయడం అయిపోయిందా? 1 minute.
మామూలు ఎక్కడ ఇఫ్ రాసినా కండిషన్ కంపల్సరీ. కండిషన్ మస్ట్. ఓకేనా? అది ఇక్కడైనా సరే ట్రూ అయితేనే ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ పనిచేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అది అక్కడ మనకి ట్రూ ఉంటుంది, ఫాల్స్ పనిచేయదు. ఇక్కడ ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది. ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. అది ఇఫ్ ఎల్స్. ఇఫ్లో ఏంది? ఓన్లీ ఇఫ్లో సింపుల్ ఇఫ్ అంటాం దీన్ని. ఇక్కడ ట్రూ ఉంటేనే పనిచేస్తుంది, ఫాల్స్ అసలు ఉండదు. ఇక్కడ ఏంది? ఫాల్స్ ఉంటుంది, ట్రూ ఉంటుంది. అది డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ రాసుకోండి. చూడండి, ఒక వెరైటీ ప్రోగ్రామ్ చేద్దాం. ముందు ఇంకో ప్రోగ్రామ్ చెప్తాను. write a program to accept whether it is even or odd. Even number or odd number, using if else statement. Using if else statement. As usual నెంబర్ ఇమ్మని చెప్పి అడుగుతాము. ఎంటర్ ఎనీ ఇంటిజర్. ఓకేనా? ఇచ్చిన నెంబరు మాడ్ చేస్తే ఏదైనా బ్యాలెన్స్ వచ్చిందంటే అది ఆడ్ నెంబర్, 0 వస్తే ఈవెన్ నెంబర్. ఎల్స్లో రాసేస్తాం. ఎల్స్ అంటే అర్థం ఏంది? ఏదైనా బ్యాలెన్స్ వచ్చిండొచ్చు, 1 అట్లా. ఓకే, అయిపోయిందా? సార్ లాస్ట్ లో ఆడ్ నెంబర్ ఎల్స్ కోలన్. ఎల్స్ ఓకే, అది కాదులేండి సార్, అది టీ నేను ఇంకా బ్రాకెట్ వేస్తాను. ప్రింట్ అది. ఈజీ కదా? ఎల్స్ పెట్టేస్తాం. ఇంకో ప్రోగ్రామ్ రాయండి. చేయాలా? ల్యాబ్ చేస్తేనే. మీరు బాగా చేస్తున్నారు. ల్యాబ్ చేస్తేనే అర్థం అవుతుంది మీకు. కంపైల్ చేయరా? అదా, ఇది ఓ కదా, 0 ఓ పెట్టిన 9 పక్కన 0 ఉంటుంది, అది నొక్కు. ఓకేవా? ఇప్పుడు కంపైల్ చేయి. ఒక్క నిమిషం ఉండదు, ఒక్క నిమిషము.
నీది డబల్ వాయిస్ రావడం లేదా? సార్ ఈవెన్ అని ఏదో ఒకటి .5 అని ఇచ్చాను. రన్ చేయి. చందు చూస్తున్నావా? మళ్ళీ అదే వస్తుంది సార్. సార్ చూస్తున్నాను సార్. ఏం పోలేదు స్క్రీన్ మీద. నీకు పోయిందా స్క్రీన్ మీద? పోయింది సార్. మాకేం అట్లాగే ఉంది డైలాగ్ బాక్స్. వస్తుంది ఒక నిమిషం వెయిట్. నేను రన్ చేస్తా ఉండు ఒక నిమిషం. ఓకే సార్. ఇది వీటిలో ఏది ప్యాలెండ్రము? ప్యాలెండ్రమ్ అంటే ఇట్టించి చదివినా అదే వస్తుంది, ఇట్టించి చదివినా అదే వస్తుంది. ఇది ప్యాలెండ్రమ్. ఇది అంటే మీరు ఒక నెంబర్ ఇస్తే అది ప్యాలెండ్రోమ్ నెంబరే కాదా? చూడండి, మీకు ఒక ఐడియా ఇస్తా. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఎన్ అనుకున్నాం. ఎన్ని టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ టెంపుల్ ఎంత ఉంది? ఈక్వల్ అయితే ప్యాలెండ్రోమ్, కాకపోతే నాట్ ప్యాలెండ్రోమ్. అది లాజిక్. చందు అర్థమైందా? అర్థమైందా? చెప్పింది విన్నావా? ఏం లేదా? ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకో. దీన్ని ఎన్ అనుకున్నాం. ఎట్లా చూడు, ఇక్కడ రాస్తాను. మీకు ఐడియా ఇస్తాను చూడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెల్ ఆఫ్ ఇంతకుముందు చేసిల్ల ప్రోగ్రామ్, దానిలో కొంత భాగం ఇక్కడ రాస్తాం. ఇవన్నీ టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. రివర్స్ చేయడం ఒక ప్రోగ్రామ్ చెప్పిలా, గుర్తుందా? అది రాసేయండి. ఇంటూ 100 ప్లస్ అని చెప్పి రాసిలా. ఎన్ ఈక్వల్ టు ఎన్ mod 10, సెకండ్ ఫస్ట్, థర్డ్ సెకండ్ ఫస్ట్, అదంతా రాసేయండి. ఆ లాజిక్ అంతా ఇక్కడ రాయాల. ఇది రివర్స్ దాకా, అంటే దీన్ని రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిల్లా టెంప్ ఈక్వల్ టు రివర్స్ ప్రింట్ పాలిండ్రామ్. అర్థమైందా? ఎల్స్ నాట్ పాలిండ్రామ్. అంతే, మొత్తం ప్రోగ్రామ్ ఇదే కంటిన్యూషన్. ఆ రివర్స్ చేయడం ఆల్రెడీ చేసినాం, అది ఇక్కడ పెడతాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే ప్రోగ్రామ్. రివర్స్ చేయడం ఇంతకుముందు చేసినాం, ఆ లాజిక్ అంతా ఇక్కడ రాస్తాం. నువ్వు స్టోర్ చేసిన నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 818 అనుకో. ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్. 818 టెంప్లో స్టోర్ చేసాం. ఎన్ రివర్స్ చేస్తే ఏమవుతుంది?
818 వస్తుంది. టెంపుల్ ఎంత ఉంది? 818. అర్థమైందా? రెండు ఈక్వల్ అయితే పాలిండ్రోమ్, కాకపోతే నాట్ పాలిండ్రోమ్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చందు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ముందు ఉండే నెంబర్ సేమ్ అయితేనే వస్తుంది కదా సార్ అది? అంతే కదా. అంటే ఇప్పుడు వేరే నెంబర్ కి రాదు కదా సార్? రాదు. ఏదైనా నువ్వు ఇచ్చిన 3 అంకెల సంఖ్యలు రివర్స్ చేస్తుంది ఇది, ఈ లాజిక్. ఇప్పుడు సపోజు చూడు, ఇక్కడ 481 ఇచ్చామనుకో, 481 వచ్చి దేంట్లో ఉంటుంది? టెంప్లో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే నువ్వు ఇచ్చింది ముందు మనం టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం ఫస్ట్ ఎన్ని. ఎన్ కాస్త రివర్స్ అవుద్ది. ఎన్ రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 184 వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ 481 184 కాదు కాబట్టి ఎల్స్ పని చేస్తుంది. కోలన్ పెట్టాలా. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ నాట్ పాలిండ్రోమ్ వస్తుంది. మొన్న చేపించాం మీకు రివర్స్ చేయండి అని అంతకుముందు. ఎందువల్ల అర్థమైంది? ఇప్పుడు ఇటువంటి వస్తాయి. పాలిండ్రోమ్ అంటే ఏంది? నువ్వు ఎటు నుంచి చదివినా ఆ లిరిల్, మలయాళం ఇటు నుంచి చదువు, లిరిల్ ఇటు నుంచి చదువు అదే, ఇటు నుంచి చదువు అదే. అట్లాగే ఇంటీజర్లో కూడా ఇది మేడం అని ఇస్తే నువ్వు ఎటు నుంచి చదివినా మేడమే. ఎగ్జామ్స్లో వస్తాయి ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ రాసుకోండి, ఇది హోంవర్క్. రాసుకోండి. రైటే Python program to take to take 4-digit value, 4-digit value and print it is palindrome number or not. అర్థమైందండి? ఇప్పుడు 3 digit లాగే 4 digit నెంబర్, 4 digit నెంబర్ రివర్స్ చేయడం చెప్పుకున్నా లాజిక్ వేసి ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ పాలిండ్రోమ్ ఎల్స్ నాట్ పాలిండ్రోమ్ అని రాయాలి. ఇప్పుడు 3 digit నెంబర్ రాశారు, 4 digit నెంబర్కి రాయాలి. ఇది రేపు రాసి నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ 5 minutes వినండి జాగ్రత్తగా. సార్ ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ 4 digits 4 digit తీసుకొని మీరు సొంతగా రాసి గ్రూప్లో పెట్టాలి. నోట్స్లో కూడా రాసుకోండి, అన్నీ ఇంపార్టెంటే. ఒకసారి 4 digit నెంబర్ అడుగుతారు ఎగ్జామ్స్లో, ఒకసారి 3 digit నెంబర్ అడుగుతారు. దేనికైనా మీరు ఇప్పుడు 4 digit కి 5225 వస్తుంది కదా సార్? అంతే కదా. మీరు ఏ అంకె ఇస్తే 4 అంకెల సంఖ్య అది. ఇది 4. సార్ మనం అదే దానికి ప్రూవ్ చేయాలా, నాట్ కి ప్రూవ్ చేయాలి సార్? అది ఇప్పుడు కాదని ఇస్తే కాదని కూడా ప్రింట్ చేయాలి, పాలిండ్రోమ్ ఇస్తే పాలిండ్రోమ్ నెంబర్ అని కూడా ప్రూవ్ చేయాలి. అంటే ఇదే సేమ్, ఇదే 3 digit రాసాము, ఇట్లా సేమ్ ఇదే. ఇప్పుడు సపోజ్ ఇది ఇట్లా ఇచ్చారు, కాదండి ఇట్స్ నాట్ పాలిండ్రోమ్ నెంబర్ అని రావాలి. హర్ష ఓవర్ కదా. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్, లాస్ట్ 5 minutes వినండి జాగ్రత్తగా, కంక్లూజన్ చేద్దాం. చూడండి, ఇఫ్ ఓకేనా, ఇఫ్ ఎల్స్ అయిపోయింది. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే దీంట్లో 2 భాగాలు ఉంటాయి.
ఏ మోడల్ బి మోడల్ రెండు చెప్పేస్తా ఇప్పుడు ఒకేసారి. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఎలిఫ్ లెడర్, ఎలిఫ్ 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 అంటాం, ఎలిఫ్ లెడర్ అంటాం. దీనికి ఒక ఐడియా ఇస్తాను, మీరు రాసేయండి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఈ 4 అయిపోతే మనకి ఇఫ్ ఎల్స్ అయిపోయిందంటే, తర్వాత వైల్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఫర్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెస్టెడ్ ఇఫ్లో వినాలా జాగ్రత్తగా. ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ రాసుకోవచ్చు. 2 మోడల్స్ అన్నాను కదా, చూడండి ఇక్కడ రాస్తాను. ఇఫ్ కండిషన్, నెస్టెడ్ అంటే ఏంది? ఒకదాని లోపల ఒకదాని లోపల ఒకదాని లోపల. ఒకదాని లోపల ఇంకో కండిషన్, ఒకదాని లోపల ఇంకో కండిషన్. బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా పనిచేస్తుంది. ఒకదాని లోపల ఇంకో కండిషన్. ఇట్లా ఎన్నెన్ని రాసుకోవచ్చు. దీంట్లో 2 మోడల్స్. స్టార్టింగ్ ఒకటే కదా, ఇప్పుడు ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ రాసుకోవచ్చు. మధ్యలో ప్రింట్ రాకుండా సార్, ప్రింట్ రాయకుండా వెంటనే రాసుకోవచ్చు ఇంకొక ఇఫ్. చూడండి ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ 2, ఇంకొక ఎల్స్. ఈ ఎల్స్ దానికి దీనికి, ఈ ఎల్స్ దానికి దీనికి. జాగ్రత్తగా వినండి, రెండిటికి ప్రోగ్రామ్స్ ఇస్తాను, మీకు పంపిస్తాను, రాసుకుందరు. ముందు సబ్జెక్ట్ అంటే చూడండి, ఇది ఒక మోడల్. సో ఇది మోడల్ బి, ఇది మోడల్ ఏ. ఓకేనా? చూడండి, ఇఫ్ కండిషన్ ఇక్కడ ఎల్స్ రాస్తా. దీని మీద ప్రోగ్రామ్స్ పంపిస్తాను, సిస్టమ్ మీద చేసేయండి. చూడండి, అంటే ఓవరాల్గా అవుటర్ ఇఫ్ ఇది, అవుటర్ ఇఫ్ ఇది, దాని లోపల ఇన్నర్ ఇఫ్. అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు, ఈ ఇఫ్ లోపల కూడా మళ్ళీ ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు, ఆ ఇఫ్ లోపల ఇంకా రాసుకోవచ్చు. ఓకే, అది పక్కన పెడితే ముందు మనం రెండింటి చెక్ చేద్దాం. ఇఫ్ ట్రూ అయితే ఇంకొక ఇఫ్ స్టార్ట్ అవుద్ది ఇక్కడ. ఈ ఇఫ్కి ఎల్స్ ఇది, ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ పనిచేస్తుంది, కాకపోతే ఈ స్టేట్మెంట్ పనిచేస్తుంది. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇఫ్ పనిచేస్తా పనిచేయదా? పనిచేయదు. చందు అర్థమైందా? ఇది కానీ ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్కడ ఏం పని చేస్తుంది, ఇంకా ఇది పని చేయదు. ఇట్ వోంట్ వర్క్. ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఎల్స్లో స్టేట్మెంట్ రాసుకుంటాం, అది పనిచేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే పనిచేస్తుంది. ఓకే, ఇదేంటి సార్ అంటే ఇక్కడ ఇఫ్ ఉంది చూసారా, ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ఈ కండిషన్ ఫాల్స్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ స్టార్ట్ అవుద్ది. అది తేడా దీనికి దీనికి. ఎందుకు సార్ అంటే మల్టిపుల్ సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి, మీరు మూవీ టికెట్ బుక్ చేస్తే 100 రూపీస్ ఒక భోగి, అలా 200 రూపీస్ ఒక భోగి ఉంటుందా, 250 రూపీస్ ఒక భోగి బాక్స్ ఇస్తారు. అంటే 4 కండిషన్స్ ఉంటాయి, అక్కడ 5 కండిషన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు రాస్తాం. ఒక కండిషన్ ఉన్నప్పుడు సింపుల్ ఇఫ్, 2 కండిషన్లు పాసా ఫెయిలా ఇఫ్ ఎల్స్, ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్.
ఓకేనా? ఇది ఇంతవరకు అయిపోయింది. తర్వాత వైల్ స్టార్ట్ చేస్తాము. వీటి మీద నోట్స్ ప్రోగ్రామ్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెప్పేది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో వైల్ స్టార్ట్ చేస్తాము. రేపు 5:30కి తీసుకుంటా క్లాస్. ఒక్కసారి నాకు 4 o'clock అట్లా మెసేజ్ పెట్టండి హర్ష. నేను ఏదో పనిలో పడిపోయి 4 o'clock అట్లా మెసేజ్ పెట్టలే, 4:30కి అట్లా. 5:30కి మనం కలుద్దాం రేపు. ఇంకా ఇవాళ ఏంటంటే దీని మీద ప్రోగ్రామ్స్ పంపిస్తా ఆనాక, అవన్నీ రాసుకోవడం, సిస్టమ్ ఇది చేయడం అంతా ల్యాబ్ చేయండి ఈరోజు సండే కాబట్టి. మీరు పంపించిన నోట్స్ అంతా రాసుకోవాలి సార్. అంతే కదా, అంతే. అంటే ఆల్రెడీ ఇచ్చున్నా, మీరు చెక్ చేసుకోండి కంటిన్యూటీ కరెక్ట్గా ఉందా. ఇప్పటి వరకు రేపు టర్టిల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను అందరికీ, చెప్పాను కదా. అందుకే వాడిని కూడా ఫోన్ చేయమన్నా హర్ష కిందాక, ఇప్పుడు మిస్ అవుతాడేమోనని. సో వీఆర్ స్టార్టింగ్ అందరికి కలిపి టుమారో టిల్. ఇంపోర్ట్ చేసుకోవాలి, స్పెషల్ మాడ్యూల్ అవైలబుల్ ఇన్ పైథాన్. సో టుమారో అందరికి కలిపి నేను 7 o'clock క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. మీ బ్యాచ్ని కూడా యాడ్ చేస్తున్నా దీంట్లో. ఈవినింగ్ 5:30కి మీ క్లాసు, మన ఫర్ వైలు. ఇది వచ్చి స్పెషల్ క్లాస్ చెప్పాను కదా. కొద్దిగా గ్యాప్ ఇస్తలే. 7 o'clock. అవును, 7 to 8 అందరూ వస్తారు దీనికి. మిగతా పైథాన్ వాళ్ళు అందరూ వస్తారు. ఇంకొక 1 week తర్వాత మీకు ఇదే టైం కంటిన్యూ అయిపోద్ది. అర్థమైందా? ఈ ముందు జరిగిందని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు దాకా అందరూ రేపు 5:30 to నేను 6:30 క్లోజ్ చేస్తాను. ఒక 1/2 hour బ్రేక్ ఇస్తాను. అర్థమైందా? 7కి టర్టిల్ ప్రోగ్రామ్ రేపు ఉంటుంది. పైథానే, ఇది కూడా పైథానే. అర్థమైంది కదా. సో ఇప్పటివరకు ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇవాళ ల్యాబ్ చేస్తే రేపు క్లాస్లో ఎల్స్ ఇఫ్ లెటర్ చెప్తా. ఎలిఫ్ లెటర్ చాలా ఈజీ. ఇది మీకు ఎప్పుడు అర్థం అవుద్దంటే, ఇది చేస్తారు కదా ఇవాళ చెప్పింది, ఇది ప్రాక్టీస్ చేస్తే ఇది అర్థం అవుద్ది. హర్ష అర్థమైందా? ఎలిఫ్ ఇప్పుడు ఇప్పుడా? ఓకే ఓకే, అంటే వీళ్ళకి చెప్పాలి కదా. సో నెక్స్ట్ కేస్ లేదు మనకి. సి లాంగ్వేజ్లో స్విచ్ కేసు ఉంటుంది, పైథాన్లో లేదు. మళ్ళీ అర్థం కాకపోతే రివిజన్ చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. బాయ్.